Hello everyone, I am Divya, your math facilitator. In this class, let us discuss the most important questions of sets chapter. So, మనం ఆల్రెడీ రివిజన్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో ఈ రివిజన్ సిరీస్లో నిన్నటి క్లాస్లో మనం సెట్స్ యొక్క కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. కాన్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ దాన్ని ఎలా క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం, రైట్. సో నిన్నటి కాన్సెప్ట్ చూడని వాళ్ళు చూడండి, చూసిన వాళ్ళకి ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇవాళ చెప్పే క్లాస్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అంటే ఎక్కువ మీకు ఇవే మోడల్స్ వస్తున్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి నేర్చుకుంటే మీకు సో మ్యాక్సిమం స్కోరింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్లీ 4 మార్కర్ క్వశ్చన్ రాస్తాను, 8 మార్కర్ క్వశ్చన్ కదా ఇప్పుడు మనకి. సో 8 మార్క్స్ క్వశ్చన్ రాస్తాను చూడండి. సో ఫ్రమ్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్స్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ వెరిఫై. ఇది ఓకే, ఇది వెరిఫై చేయాలి అంటే ఇది వెరిఫై చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి, సెట్ ఆఫ్ ఏ అండ్ బి రాయాలి. సో ఏ వెన్ డయాగ్రామ్ ఈజ్ గివెన్ టు యూ. ఓకే, ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. మనం నిన్నటి క్లాస్లో వెన్ డయాగ్రామ్ అంటే ఏంటి, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారని నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. ఓకే, ఈ వెన్ డయాగ్రామ్లోంచి సెట్ ఏలో ఎలిమెంట్స్ రాయాలి, సెట్ బిలో ఎలిమెంట్స్ రాయాలి. You have to write the elements of set A as well as set B, and then you can perform what is A union B, what is A intersection B. Okay, and n of A union B, what is the meaning of n of A union B? కార్డినల్ నెంబర్ కాన్సెప్ట్ నేను నేర్చుకున్నాను కదా. n ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏంటి, ఆ ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని అర్థం. ఓకే, సో నిన్నటి క్లాస్ చాలా ఇంపార్టెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అక్కడ ఆల్రెడీ అయిపోయింది. సో ప్లీజ్ చూడండి. ఇప్పుడు సెట్ ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. ఈ సెట్ బిని క్లోజ్ చేయండి, సెట్ బిని క్లోజ్ చేయండి. సెట్ బిలో ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి, సెట్ ఏలో ఇవన్నీ ఉన్నాయి. ఏకి బీకి కామన్గా ఇవి ఉన్నాయి, ఏడిహెచ్ అనేది ఏకి బీకి కామన్గా ఉన్నాయి. సో ఓన్లీ సెట్ ఏలో ఏమున్నాయంటే ఇదిగోండి ఇవి సెట్ ఏలో కూడా ఉన్నాయి కదా ఈ కామన్ ఎలిమెంట్స్. సో సెట్ ఏలో ఏమున్నాయి, ఏ సి డి ఎఫ్ హెచ్. జస్ట్ ఏబిసిడి ఆర్డర్లో తీసుకుంటున్నా. ఏమేమి ఉన్నాయి, ఏ సి డి, ఏ సి డి ఎఫ్ హెచ్. జస్ట్ ఆర్డర్లో రాశాను, నార్మల్గా కూడా రాయొచ్చు, మీరు ప్రాబ్లం. ఇప్పుడు సెట్ బిలో ఎన్ని ఉన్నాయి, ఏ తీసేస్తే బిలో ఇదిగోండి ఇవి బిలో కూడా ఉన్నాయి కదా. సో బిలో ఏమేమి ఉన్నాయి, ఏ బి, ఏ బి, ఈ డి, జి హెచ్. సో ఒకసారి చూడండి, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5. ఈ 3 ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి, బిలో కూడా ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్ కామన్ ఎలిమెంట్స్ అనమాట. సో ఏలో ఇవి 2 ఇవి 3, టోటల్ 5. బిలో 3, ఈ కామన్ ఎలిమెంట్స్ 3, సో టోటల్ 6 ఉన్నాయి. సో ఏ వచ్చింది, బి వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, ఏ యూనియన్ బి. యూనియన్ అంటే నిన్న క్లాస్లో ఏం చెప్పాను, యూనియన్ అంటే ఆల్, అవునా. సో ఆల్ ద ఎలిమెంట్స్ తీసుకుంటారు. సో ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాద్దామా. ఏలో ఉన్న ఏమేమి ఉన్నాయి, ఏ సి డి ఎఫ్ హెచ్ ఉన్నాయి. అండ్ బిలో ఏమున్నాయి, ఏ మళ్ళీ రాద్దామా. నిన్న నేర్చుకున్నా కదా, ఎలిమెంట్స్ ఆర్ నెవర్ రిపీటెడ్. సో ఏ ఆల్రెడీ ఇక్కడ రాస్తారు కాబట్టి రాయరు. నెక్స్ట్ బి ఉంది, బి లేదు కదా, రాయండి. నెక్స్ట్ ఈ ఉందా, ఈ రాయలేదు, సో రాయండి. నెక్స్ట్ డి రాసాం కదా ఆల్రెడీ, సో రాయొద్దు. జీ ఉందా, రాసామా, రాయలేదు, సో జీ కూడా రాయండి. అండ్ హెచ్ ఆల్రెడీ రాసాం కదా, సో రాయొద్దు. సో ఇది ఏ యూనియన్ బి. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఏ యూనియన్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కావాలి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటి, ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. ఇది ఫైనైట్ సెట్టే కదా, అవునా. సో ఇవి కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ 8 ఆర్ ది కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ 8. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుందాం. నెక్స్ట్ ఏం కావాలి, ఇది కదా ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, మరి ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ తీసుకుంటారు. కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, ఏ కామన్ అండ్ డి కామన్ అండ్ హెచ్ కామన్. ఇక్కడ డైరెక్ట్గా కూడా చూడవచ్చు మీరు వెన్ డయాగ్రామ్లో డైరెక్ట్గా ఏడిహెచ్ కామన్ కదా. సో ఏమేమి ఉన్నాయి కామన్, ఏడిహెచ్. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి మనకి, అవునా, ఇది కావాలి. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ ఇంటర్సెక్షన్ బిలో 1 2 3 ఉన్నాయి, రైట్. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత, ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అవుతుంది, ఇది 8. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి 8, ఏ ఇంటర్సెక్షన్ బి 3, సో 8 + 3 11 వచ్చింది. ఇంకోటి ఏం కావాలి మనకి, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి కావాలి. ఫస్ట్ అసలు ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంటి చూడండి, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి,
5 ఉన్నాయి. సో n ఆఫ్ a విల్ బి 5. bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. సో n ఆఫ్ b విల్ బి 6. n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b అంటే 5 ప్లస్ 6 ఎంత వస్తుంది? 11. సో ఇది 11 ఇది 11 అంటే ఏం రాయొచ్చు? Therefore we can say n of a union b plus n of a intersection b is equals to n of a plus n of b and hence proof. ఇది 8 మార్కర్ క్వశ్చన్. అర్థమైందిగా క్లియర్గా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. a such that a contains elements x such that x is a perfect square. x perfect square అవ్వాలి and x is less than 50, x belongs to natural number. ఇవి కండిషన్స్ ఫర్ సెట్ a. ఓకే, సో ఇది ఏం ఫామ్ ఇచ్చారు మనకి? సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చారు. ఎలిమెంట్స్ ఆర్ నాట్ లిస్టెడ్, యూ హ్యావ్ టు బిల్డ్ ద సెట్. ఓకే, సెట్ బిల్డర్ ఫామ్ ఇస్ గివెన్ టు యూ. ఎలిమెంట్స్ లిస్ట్ అయితే రోస్టర్ ఫామ్ అనమాట. ఇది రోస్టర్ ఫామ్. సో నేను నేర్చుకున్నాను కదా. నెక్స్ట్ బి, set b contains all elements x such that x is 8m plus 1 where m belongs to whole number and x is less than 50, x belongs to n natural number. సో ఇవి కండిషన్స్ ఇచ్చారు మనకి. ఈ కండిషన్స్ యూజ్ చేసి ఫస్ట్ మనము సెట్లో ఎలిమెంట్స్ కనుక్కోవాలి. ఓకే, ఎందుకు ఫస్ట్ ఎలిమెంట్స్ కనుక్కుంటాం? నిన్ననే చెప్పాను మీకు, ఆపరేషన్ ఆఫ్ సెట్ యూనియన్ కానీ ఇంటర్సెక్షన్ కానీ డిఫరెన్స్ కానీ ఏది చేయాలన్నా కూడా మీకు సెట్ బిల్డర్ ఫామ్లో ఉంటే చేయలేరు, రోస్టర్ ఫామ్లో ఉండాలి. ఇలా రోస్టర్ ఫామ్లో ఉంటే మీరు కనుక్కోగలుగుతారు. అవునా? సో ఫస్ట్ ఇందులో నేను కనుక్కోలేను, ఎందుకంటే నాకు ఎలిమెంట్స్ ఏంటో తెలియంది. కామన్ ఏంటి, యూనియన్ అంటే అన్ని ఎలిమెంట్స్ ఎలా రాయాలి అవన్నీ మనకు తెలియదు. కాబట్టి ఫస్ట్ మనం ఎలిమెంట్స్ లిస్ట్ అవుట్ చేస్తాం. ఎలా లిస్ట్ అవుట్ చేస్తాం చూడండి. A contains all elements x such that x is a perfect square number and x is less than 50 and x is natural number. ఫస్ట్ ఇక్కడ నుంచి రాద్దాం. x natural number అంటే it will start from 1 కదా. సో 1 2 3 so on స్టార్ట్ అవుతుంది. అండ్ x is less than 50 అంటే 49కి స్టాప్ అవుతుంది. అవునా? సో ఈ రెండు కండిషన్స్ చూడండి. ఫస్ట్ x బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది న్యాచురల్ నెంబర్స్. x less than 50 అంటే x 49 దగ్గర ఆగిపోతుంది. 49 is less than 50. సో ఆ రెండు కండిషన్స్ ఇక్కడ సాటిస్ఫై అయినాయి. ఇంకో కండిషన్ ఏంటి? x is a perfect square number. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే 4 9 ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అనమాట. అంటే 4 అంటే 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటారు. అదే 3ని మీరు ఇట్లా రాయలేరు. అవునా? అవునా, ఇర్రేషనల్ నెంబర్ లాగా రాయొచ్చు. √3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, కానీ రేషనల్ నెంబర్కి స్క్వేర్గా రాయలేదు. సో ఇట్లా రేషనల్ నెంబర్కి స్క్వేర్గా రాసే నెంబర్స్ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటాం. ఏమంటాము? పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటాం. సో ఇది ఒకసారి ఎరేజ్ చేద్దాము. ఇప్పుడు చూడండి. సో ఇందులో మనకి ఈ గ్యాప్లో 1 నుంచి 49 వరకు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కావాలి. ఓకే, సో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ చూడండి. 1 నుంచి 49 వరకు 3 4 వస్తుంది. నెక్స్ట్ అట్లనే వెళ్తే 9 వస్తుంది. ఓకే, సో ఇట్లా మాకు కన్ఫ్యూజ్ అవుతుంది మేడం అంటే మీరు ఏం చేయొచ్చు అంటే 1 స్క్వేర్ ఎంత నాన్న 1, 2 స్క్వేర్ ఎంత 4, 3 స్క్వేర్ ఎంత 9, 4 స్క్వేర్ ఎంత 16, 5 స్క్వేర్ ఎంత 25, 6 స్క్వేర్ ఎంత 36, 7 స్క్వేర్ ఎంత 49. సో ఈ 1 4 9 16 25 36 49 అనేటివి వీటినే మనము పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ అంటాం. ఏమంటాం? పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ అంటే స్క్వేర్ చేస్తే వచ్చేదే ఈ నెంబర్. సో వీటిని పర్ఫెక్ట్గా స్క్వేర్ చేసే నెంబర్స్. ఓకే, స్క్వేర్ చేస్తే వచ్చే నెంబర్స్ ఇవి. సో వీటిని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటాం. ఓకే, సో మన లిస్ట్ ఏంటి? 1 నుంచి 49 వరకు నెంబర్స్ కావాలి కదా. సో 1 నుంచి 49 లోపు ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి చూడండి. 1 4 9 16 25 రాయండి. 1 4 9 16 25 36 49. సో ఇది ఏ సెట్ వచ్చింది? నాకు ఏ అనే సెట్ వచ్చేసింది. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏం కావాలి? బి అనే సెట్ కావాలి. సో బి అనే సెట్లో ఏమేమి ఉన్నాయి చూడండి కండిషన్స్. సో బి అనే సెట్లో ఇట్ కంటైన్స్ ఎలిమెంట్స్ ఎక్స్. బి అనే సెట్లో ఎక్స్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. ఇట్లా ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఈ ఎలిమెంట్స్ ఎలా ఉండాలంట? ఈ ఎలిమెంట్ ఎలా ఉండాలి? 8m + 1 ఫామ్లో ఉండాలి. అవునా? అండ్ ఆ ఎంకి కండిషన్ ఏంటి? ఎం క్యాన్ బి హోల్ నెంబర్. ఎం హోల్ నెంబర్ అవ్వచ్చు. హోల్ నెంబర్ అంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0 కదా. సో ఎం వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. 0 1 2 సో ఆన్ ఉండొచ్చు. అండ్ ఈ ఎక్స్ అనేది లెస్ దెన్ 50 ఉండాలి. ఓకే, అంటే ఈ ఎక్స్ అనే నెంబర్ లెస్ దెన్ 50 అవ్వాలి. అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అవ్వాలి. ఓకే, ఈ ఎక్స్ అనేది లెస్ దెన్ 50 ఉండాలి. ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ ఉండాలి. ఎన్కి మాత్రం వాల్యూస్ ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. ఎక్స్ అనే నెంబర్ ఈక్వల్ టు 8m + 1. అవునా? ఎక్స్ ఈజ్ 8m + 1. ఎం అనేది ఏ హోల్ నెంబర్ అయినా ఉండొచ్చు, కానీ ఈ ఎక్స్ అనే నెంబర్
ఓకే, ఈ ఎక్స్ అనే నెంబర్ ఏంటంటే <50 ఉండాలి, న్యాచురల్ నెంబర్ ఉండాలి. సో అది ఎలా వస్తుంది మీకు చూద్దాం. సో m అనేది 0 1 2 ఇలా తీసుకోవచ్చు కదా. సో m = 0 తీసుకుంటే x = ఏమవుతుంది, x ఏంటి 8m + 1 కదా, 8m + 1. సో m 0 తీసుకుంటే x వాల్యూ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ రాద్దాం. m 0 తీసుకుంటే x ఏమొస్తుంది, 8 × 0 + 1 అంటే 1 వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ అనేది ఏంటి కండిషన్, ఎక్స్ షుడ్ బి <50, ఎక్స్ షుడ్ బి న్యాచురల్ నెంబర్. ఇది న్యాచురల్ నెంబరే కదా. సో x = 1 బీలో ఎలిమెంట్ అవుతుంది అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఇది x = 1 బీలో ఎలిమెంట్ అయ్యింది. నెక్స్ట్ చూడండి, సపోజ్ m = 1 తీసుకున్నాను అనుకోండి, x ఏమవుతుంది, x = 8 × 1 + 1, m ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 8 × 1 + 1 అంటే 9. అంటే ఇక్కడ xలో నెక్స్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది, బీలో నెక్స్ట్ ఎలిమెంట్ 9 అవుతుంది. ఓకే, ఇప్పుడు m = 2 తీసుకుంటే x = ఏమవుతుంది, 8 × 2 16 + 1 17 అవుతుంది. సో ఈ నెక్స్ట్ ఎలిమెంట్ ఎంత అవుతుంది, 17 అవుతుంది. సిమిలర్గా m = 3 తీసుకుంటే ఓకే, 8m + 1 8 3 24 + 1 x 25 అవుతుంది. సో నెక్స్ట్ ఎలిమెంట్ 25 ఇక్కడ. అర్థమైంది కదా. నెక్స్ట్ m = 4 తీసుకుంటే x ఏం అవ్వాలి, 8 4 32 + 1 33. నెక్స్ట్ m = 5 తీసుకోండి, 8 5 40 + 1 x = 41 వస్తుంది. m = 6 తీసుకున్నారనుకోండి, 8 6 48 + 1 x = 49 వస్తుంది. m = 7 తీసుకోండి, x విల్ బి 8 7 56 + 1 57. ఇప్పుడు x షుడ్ బి <50 కదా. సో x 57 వచ్చింది అంటే ఇది తీసుకోవచ్చా, తీసుకోలేం. సో ఇక్కడికే స్టాప్ చేస్తాం. అర్థమైంది కదా ఎలా రాసాం ఎలిమెంట్స్. సో ఇక్కడ నీట్గా రాసుకుందాం. సో b అనేది ఏమేమి వచ్చింది, 1 9 17 25 33 41 49. వన్స్ మీరు ఈ ఎలిమెంట్స్ రాయడం వచ్చేసింది మీకు అంటే డెఫినెట్గా మీరు నెక్స్ట్ A యూనియన్ B ఇవన్నీ హ్యాపీగా చేసేయచ్చు. సో మీకు 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇట్లాంటి ఒక క్వశ్చనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. వేర్ మీరు ఫస్ట్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేసే క్వశ్చనే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఊరికే A యూనియన్ B అంటే ఎవరైనా చేస్తారు కదా. ఇది షార్ట్కి రావచ్చు, లాంగ్ ఇచ్చినప్పుడు ఇట్లా ఇస్తారు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A ఇంటర్సెక్షన్ B. A ఇంటర్సెక్షన్ B అంటే ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ కదా. సో ఏమేమి ఉన్నాయి చూడండి, A ఇంటర్సెక్షన్ B కామన్ ఎలిమెంట్స్ 9 కామన్, 1 కూడా కామన్. ఓకే, సో 1 ఉంది, 9 ఉంది, ఇంకేమున్నాయి 1 9 17 ఉందా, లేదు, ఇదిగోండి 25 ఉంది. సో 25 ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ తీసుకోండి. 36 41 49 కామన్, మళ్ళీ 49 కామన్ ఎలిమెంట్స్ చూడడానికి ఇలా చూడాలి. 1 ఉంది, ఇక్కడ 1 ఉందా, ఉంది. 4 ఉంది, ఇక్కడ 4 ఉందా, లేదు. 9 ఉంది, ఇక్కడ 9 ఉందా, ఉంది. 16 ఉంది, ఇక్కడ ఉందా, లేదు. 25 ఉంది, ఇక్కడ ఉందా, ఉంది. 36 ఉంది, ఇక్కడ ఉందా, లేదు. 49 ఉంది, ఇక్కడ ఉందా, ఉంది. సో మీరు ఒక్కదానికి చూస్తే ఇంకో దానికి చెక్ చేసినట్టే. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. సో A ఇంటర్సెక్షన్ B ఇలా వచ్చింది, బట్ ఆన్సర్ అయిపోలేదు. ఇంకేం అడుగుతున్నారు, యూ హ్యావ్ టు డిస్ప్లే ద వెన్ డయాగ్రామ్. సో వెన్ డయాగ్రామ్ ఎట్లా రాస్తారు, ఆల్వేస్ ఇట్ విల్ బీ విత్ ఇన్ ఎ రెక్టాంగులర్ బాక్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎ యూనివర్సల్ సెట్. దిస్ ఇస్ సెట్ A, దిస్ ఇస్ సెట్ B. కామన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడల్లా ఓవర్లాపింగే ఉంటాయి రెండు. ఓకే, ఒక దాని మీద ఒకటి. అండ్ ఏవైతే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ 4 ఇవి ఇక్కడ ఉంటాయి, 1 9 25 49. దీస్ ఆర్ కామన్ ఎలిమెంట్స్. సో యూ విల్ రైట్ ఇన్ ద ఓవర్లాపింగ్ రీజన్. ఇప్పుడు ఇవి పోగా ఏలో ఏమేమి మిగిలినాయి, 4 16 36 అవి ఇక్కడ రాయండి, 4 16 36. ఇప్పుడు ఈ కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ కూడా తీసేద్దాం, 1 9 25 49 కదా. ఇవి పోగా ఏం మిగిలినాయి, 17 35 33 41. 17 33 41. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్, A ఇంటర్సెక్షన్ B. ఇట్స్ ఏ 8 మార్క్ క్వశ్చన్. సో ఇందులో మీరు ఎలిమెంట్స్ లిస్ట్ చేయాలి, రోస్టర్ ఫామ్గా రాయాలి, రాసిన తర్వాత ఒక ఆపరేషన్ చేయాలి, A ఇంటర్సెక్షన్ B కానీ ఏదైనా ఏమడిగితే అది, అండ్ వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేయాలి. సో కంప్లీట్ 8 మార్క్స్ ప్యాకేజ్ అనొచ్చు దీన్ని. ఓకే, సో లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐ హోప్ దెర్ ఆర్ నో డౌట్స్ ఇన్ దిస్ క్వశ్చన్. Okay, so the next question is, using Venn diagram verify n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. మీకు గుర్తుందా ఫస్ట్ క్వశ్చన్, n of A union B ప్లస్ n of A intersection B ఈక్వల్ టు n of A plus n of B చేసాం మనం. అంటే ఇది ఇక్కడ ఉండే ప్లస్ ఉండే, ఇది ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ అయింది కాబట్టి మైనస్ అయింది. సేమ్ వాళ్ళ ఐడెంటిటీ. సో ఇక్కడ క్వశ్చన్ మాత్రం డిఫరెంట్. ఇక్కడ మీకు ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చారు, ఇందులోంచి మీరు ఇది వెరిఫై చేయాలి. సో ఎలా చేస్తారు చూడండి, ఇంత ముందే చెప్పాను మీకు,
ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఏ ఏంటో రాసుకోవాలి, బి ఏంటో రాసుకోవాలి. ఇది రాయకుండా మీరు యూనియన్ కానీ ఇంటర్సెక్షన్ కానీ డిఫరెన్స్ కానీ ఏదో చేయలేం. సో ఫస్ట్ ఏలో ఏమేమి ఉన్నాయి రాయండి. ఇది కదా సెట్ ఏ. సెట్ ఏలో ఏమేమి ఉన్నాయి, 1 2 3 4 5. సరిగ్గా చూడండి, సెట్ ఏలో ఏమున్నాయి 1 2 3 4 and 5. సో అవి ఇక్కడ రాసుకోండి, 1 2 3 4 and 5. మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి 10 11 12 18 కూడా ఇచ్చారు. మరి ఇవి ఎక్కడ వస్తాయి మేడం అంటే చెప్తాను. ఇప్పుడు సెట్ బీలో చూడండి, సెట్ బీలో ఏమేమి ఉన్నాయి 2 3 6 7 9. సెట్ బీలో ఏమున్నాయి 2 3 6 7 and 9. ఓకే, మరి 10 11 12 8 ఎక్కడున్నాయంటే యూనివర్సల్ సెట్లో ఉన్నాయి. ఇవి ఎక్కడున్నాయంటే సెట్ ఏలో లేవు, సెట్ బీలో కూడా లేవు, కానీ ఎక్కడున్నాయి యూనివర్సల్ సెట్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగితే చెప్పండి, 8 డస్ ఇట్ బిలాంగ్ టు ఏ ఆర్ డస్ నాట్ బిలాంగ్ టు ఏ? 8 అనేది డస్ నాట్ బిలాంగ్ టు ఏ, అలాగే 8 డస్ నాట్ బిలాంగ్ టు బి ఆల్సో, బట్ 8 బిలాంగ్స్ టు యూనివర్సల్ సెట్. అర్థమైందా? సో కొంచెం ఎక్స్ట్రా కాన్సెప్ట్ అంతే. సో ఇప్పుడు ప్రొసీడ్ అవుదాం. సో ఏ అనే సెట్ వచ్చింది, బి అనే సెట్ వచ్చింది మీకు డైరెక్ట్గా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, సింపుల్గా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకే, సో వాట్ ఈజ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బికి ఫస్ట్ ఏ యూనియన్ బి కనుక్కుందాం కదా. వాట్ ఈజ్ ఏ యూనియన్ బి కనుక్కుందాం. ఏ యూనియన్ బి ఈజ్ నథింగ్ బట్ ఏలో ఏమేమి ఉన్నాయి 1 2 3 4 5, 1 2 3 4 5. మీకు కావాలంటే ఈ స్టెప్ కూడా రాచ్చు, యూనియన్ అని రాస్తే. ఇప్పుడు బీలో ఏమేమి ఉన్నాయి 2 3 6 7 9. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ యూనియన్ బి. అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5. ఫస్ట్ ఈ సెట్ మొత్తం రాసేయండి. ఇప్పుడు ఈ సెట్లో 2 ఉంది ఆల్రెడీ రాసాం కదా, సో రాయొద్దు. 3 ఉంది ఆల్రెడీ రాసాం కదా, రాయొద్దు. ఎందుకు రాయొద్దు, ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఆర్ నెవర్ రిపీటెడ్. సో రిపీటెడ్గా రాయం, అవునా. ఏం మిగిలే ఇంకా 6 7 9 మిగిలే, రాసేయండి. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఎంత వస్తుంది మరి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ యూనియన్ బి 1 2 3 4 5 6 7 8. సో ఎన్ని ఉన్నాయి, 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుందాం. సో ఏ అంటే 1 2 3 4 5, ఇంటర్సెక్షన్ బి అంటే 2 3 6 7 9. మీరు ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు ఈ స్టెప్ రాస్తే బాగుంటుంది. సో నా ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ ద కామన్ ఎలిమెంట్స్. మీకు ఫిగర్లోనే 2 3 కామన్ అని తెలుస్తుంది, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ 2 and 3 ఆర్ ద ఓన్లీ కామన్ ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత వస్తుంది, 1 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, సో 2 వస్తుంది. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఎంత, ఎన్ ఆఫ్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. ఎన్ ఆఫ్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, ఎన్ ఆఫ్ బి అంటే బిలో ఎన్ని 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఇదని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇది తీసుకుందాం, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూద్దాం. ఓకే, సో ఎన్ ఆఫ్ ఏ అంటే ఎంత 5 ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే ఎంత 5 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2. అంటే 5 + 5 10 + 2 అంటే 8. దిస్ 8 ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కదా. సో హెన్స్ వీ హ్యావ్ ప్రూఫ్డ్ దిస్. అర్థమైందా? ఇంత సింపుల్గా చేసే సెట్స్లో అసలు క్యాలిక్యులేషన్స్ ఉండవు, ఏముండవు. కొంచెం ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం లాజికల్గా మీరు ఆ సెట్ ఫ్రేమ్ చేయగలిగితే చాలు, అంటే రోస్టర్ ఫామ్ రాయగలిగితే చాలు, ఇవి ఈజీగా చేయగలుగుతారు. సో పర్ఫెక్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఇవే. నెక్స్ట్ చూడండి, 2019లో వచ్చిన క్వశ్చన్, ఏ కంటైన్స్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 20. బీలో ఏమున్నాయి ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఏ హోల్ నెంబర్ లెస్ దాన్ 10. సో ఇప్పుడు మళ్ళీ ఇదే వెరిఫై చేయాలి, సేమ్ వెరిఫై చేయాలి. సో ఎలా వెరిఫై చేస్తారు సొల్యూషన్, ఫస్ట్ ఏ ఏంటి బి ఏంటి రాయాలి మీరు. ఏలో ఏంటంట, ఇట్ కంటైన్స్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఎలా ఉండాలి, ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 20. సో ప్రైమ్ నెంబర్స్ రాసేయండి, లెస్ దాన్ 20. 2 3 5 7 11 13 17 19 ఇంకొస్తాయా, ఇంకా రాయొద్దు బికాజ్ లెస్ దాన్ 20 అంటే 19 లాస్ట్. సో నెక్స్ట్ x is a whole number. Whole number starts with what? Whole number starts with 0. So 0 1 2 3 4 ఇట్లా ఎంత రాయాలి, లెస్ దాన్ 10 అంటే 9 వరకు రాస్తాం అనమాట. లెస్ దాన్ 10 అంటే 9 స్టాప్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఏ యూనియన్ బి ఫస్ట్. సేమ్ ఫస్ట్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. సో ఏ యూనియన్ బి అంటే ఏంటి, యూనియన్ కామన్ ఎలిమెంట్స్ అన్నీ రాస్తారు. ఇక్కడ చూడండి 1 2 3 9 వరకు రాసేద్దాం. ఫస్ట్ 0 1 2 3 4 5 6 7 8 9 డైరెక్ట్ ఆర్డర్లో రాసేస్తున్నాయి. ఈ స్టెప్ రాయట్లేదు, మీరు రాయండి అక్కడ. ఓకే, డైరెక్ట్ ఆర్డర్లో రాసేస్తున్నా.
ఫస్ట్ ఈ స్టెప్ రాస్తారు, నెక్స్ట్ ఏ రాస్తారు, నెక్స్ట్ బి రాస్తారు. అవన్నీ రాయకుండా డైరెక్ట్ ఆర్డర్ రాస్తున్నాను నేను. సో ఆర్డర్ ఏంటి, ఆల్రెడీ ఇది మనకు ఆర్డర్లో ఉంది కదా, సో ఫస్ట్ బి రాసేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఏలో ఏమేమి ఎక్స్ట్రా ఉన్నాయో అవి రాయాలి. చూడండి 2, 3, 5, 7 ఆల్రెడీ ఇందులో ఉన్నాయి కదా. 0 నుంచి 9లో 2, 3, 5, 7 ఆల్రెడీ కవర్ అయిపోయాయి. ఏం మిగిలాయి 11, 13, 17, 19 అవి రాసేయండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూనియన్ బి. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఎంత, మళ్ళీ 0 నుంచి 9 ఇవి 10, 11, 12, 13, 14. ఒకసారి కౌంట్ చేయండి, 14 ఉన్నాయా లేవో చూడండి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి నేను, ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. కామన్ ఎలిమెంట్స్ ఏంటంటే ఇది కొంచెం చూడండి, 2, 3, 5, 7 మాత్రమే కామన్, అవునా. సో అవి రాయండి, 2, 3, 5, 7 కామన్. మరి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వస్తుంది, 2, 3, 5, 7 ఎన్ని 4 ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఎంత చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. మరి ఎన్ ఆఫ్ బి ఎంత చూడండి, 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు అదని ప్రూవ్ చేయాలి. సో ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఆర్హెచ్ఎస్ తీసుకుంటున్నా ఫస్ట్. ఎన్ ఆఫ్ ఏ ఎంత 8 ప్లస్ ఎన్ ఆఫ్ బి ఎంత 10 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత 4. సో దీని ఆన్సర్ ఎంత వస్తుంది, 18 మైనస్ 4. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత 14. సో క్యాండిడేట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అండ్ హెన్స్ ఇట్ ఈస్ ప్రూఫ్డ్. క్లియర్ కదా. సో మీకు ఇది రాయడం వస్తే, ఓకే, సో సెట్ బిల్డర్ నుంచి రోస్టర్ రాయడం వస్తే పక్కా ఒక ఎస్ఏ క్వశ్చన్ మీకు గ్యారంటీగా వస్తుంది. ఓకే, సో మీకు ఎస్ఏ క్వశ్చన్ రాయడం వస్తుందంటే షార్ట్, వెరీ షార్ట్ మీరు చేయగలుగుతారు. అండ్ ఆబ్జెక్టివ్కి ఆల్రెడీ నేను థియరీ చెప్పినప్పుడు చాలా ఆబ్జెక్టివ్ పాయింట్స్ అక్కడే కవర్ చేశాను. సో ఒక 2 బిట్స్ ఆబ్జెక్టివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ చాప్టర్ నుంచి. సో ఆల్రెడీ మనం అక్కడ కవర్ చేసాం నిన్నటి క్లాస్లో. బట్ స్టిల్ నేను ఏం చేస్తాను అంటే మీకు ఇన్స్టాగ్రామ్లో, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇక్కడ ఉంటుంది, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ 2 ఫ్రీయే, ఫాలో అవ్వండి. అందులో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ బిట్స్ షేర్ చేస్తాను. బికాజ్ మనకి ఎగ్జామ్కి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి క్లాస్ చూసిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దట్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇవి ఏంటి అంటే 4 మార్కర్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, షార్ట్ ఆన్సర్స్. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, బి ఈజ్ 2, 4, 6, 8, 10, దెన్ రిప్రజెంట్ దెమ్ ఇన్ వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ మైనస్ బి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, నేను ఇక్కడ చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కాన్సెప్ట్ నేను మీకు నిన్న క్లాస్లో కూడా చెప్పాను. షార్ట్ నోట్స్ చేయండి, సో దాన్ని మీరు రివైజ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఓకే, సో ఏ అనేది ఏమి ఇచ్చాడు, లెట్స్ రైట్ ద సొల్యూషన్. ఏ ఈజ్ నథింగ్ బట్ 1, 2, 3, 4. ఓకే, బి ఏమి ఇచ్చారు 2, 4, 6, 8. సో ఏ మైనస్ బి రాయాలి అంటే ఇక్కడే రాసేద్దామా. ఏ మైనస్ బి రాయాలి అంటే ఏ అనేది 1, 2, 3, 4 మైనస్ బి అనేది ఏంటి 2, 4, 6, 8, 10. సో ఏ మైనస్ బి ఎంత వస్తుంది, ఏ మైనస్ బి అంటే నేను క్లాస్లో చెప్పాను, ఫ్రమ్ ఏ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ బి. అంటే ఫ్రమ్ ఏ, దిస్ ఈజ్ ఏ, ఫ్రమ్ ఏ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ బి అంటే యూ హ్యావ్ టు రిమూవ్ బి. ఏలో బిలో కామన్ ఏమేమి ఉన్నాయి 2 and 4. సో యూ హ్యావ్ టు రిమూవ్ దీస్ కామన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ. ఓకే, సో 1 and 3 యూ గెట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మైనస్ బి. అండ్ ఇక్కడతో ఆన్సర్ ఎండ్ అయిపోలే, యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఇన్ వెన్ డయాగ్రామ్. So this A minus B you have to represent in Venn diagram. So this is universal set, this is A, this is B. So A, B లో కామన్ ఎలిమెంట్స్ ఏంటి 2 and 4 are common, so write it here. కామన్ ఇక్కడ రాయాలి. నెక్స్ట్ కామన్ పోతే ఏం మిగిలింది 1 and 3 మిగిలింది ఏలో. అండ్ ఇక్కడ 2 and 4 కామన్ పోతే బీలో ఏం మిగిలింది 6, 8, 10. సో ఇలా రాస్తాం అనమాట. ఇప్పుడు A మైనస్ B అంటే ఓన్లీ 1 and 3, ఓన్లీ 1 and 3 అంటే ఓన్లీ ఈ పార్ట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనస్ బి. అండ్ మీరు ఇంకొకలా ఇంకా బెటర్గా రిప్రజెంట్ చేయాలంటే ఇట్లా రాస్తారు. మనకి మ్యాప్లో ఉంటుంది కదా ఈ షేడెడ్ రీజన్ అంటే ఏమని చెప్తున్నాం, ఏ మైనస్ బి. సో ఇలా ఇంకా బెటర్ రిప్రజెంటేషన్ కోసం మీరు ఇలా చేయొచ్చు. ఓకే, ఈ కామెంట్ పార్ట్ మాత్రం తీసేస్తే వచ్చేది ఏ మైనస్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ కంటైన్స్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 12. 12కి ఫ్యాక్టర్స్ ఏంటంట 1 into 12, 2 6, 4 3 అనా. సో ఫ్యాక్టర్స్ రాయాలి అంటే ఎలా రాయొచ్చు ఏ. ఓకే, ఏని ఎలా రాయొచ్చు, ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 4, 1, 2, 4, 3, 6, 12. అవునా, ఆర్డర్లో రాస్తే 4 ఇటు 3 ఇటు రావాలి కదా, ఆర్డర్లో రాస్తున్నాను. ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. నెక్స్ట్ బి ఏంటి, బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ కంటైనింగ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6. 6 ఫ్యాక్టర్స్ ఏంటి మరి 1 into 6, 2 3s 6. సో రాయండి ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 3, 6.
సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఏ యూనియన్ బి కనుక్కోవాలి, ఏ ఇంటర్సెక్షన్ బి కూడా కనుక్కోవాలి, అవునా. బి ఇంటర్సెక్షన్ ఏ కనుక్కోవాలి. బి ఇంటర్సెక్షన్ ఏ అయినా ఏ ఇంటర్సెక్షన్ బి అయినా సేమే కదా, ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం. ఏ యూనియన్ బి, బి యూనియన్ ఏ ఆర్ సేమ్, బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ఆర్ సేమ్. కానీ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ ఆర్ నాట్ సేమ్. ఏ మైనస్ బి అంటే ఇది వచ్చింది, బి మైనస్ ఏ అంటే ఇది వస్తుంది. ఓకే, సో దే ఆర్ నాట్ సేమ్. సో ఏ యూనియన్ బి రాద్దాం చూడండి. ఫస్ట్ ఏ యూనియన్ బి అంటే 1 2 3 4 6 12, 1 2 3 4 6 12. 1 ఆల్రెడీ ఇక్కడ రాసాం, రాయొద్దు. 2 ఆల్రెడీ రాసాం, రాయొద్దు. 3 ఆల్రెడీ రాసాం, రాయొద్దు. 6 కూడా ఆల్రెడీ రాసాం. సో ఏ యూనియన్ బి ఈజ్ నథింగ్ బట్ 1 2 3 4 6 12. ఈ 1 2 3 4 6 12 ఈజ్ నథింగ్ బట్ ఏంటి, మీ సెట్ ఏనే కదా. ఓకే, నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ ఏ. బి ఇంటర్సెక్షన్ ఏ అంటే ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ తీసుకొని, కామన్ ఎలిమెంట్స్ ఏంటి, 1 కామనే, 2 కామనే, 3 కూడా కామనే, 6 కూడా కామనే. సో బి ఇంటర్సెక్షన్ ఏ లేదా ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమొస్తుంది, 1 2 3 6 అంటే మళ్ళీ సెట్ బిఏ వస్తుంది. ఇంకోలా చెప్పొచ్చా దీన్ని చూడండి, బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ. బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ. నిన్న ఇవన్నీ నేర్చుకున్నాం మనం, అవునా. బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏలో ఒక పార్ట్. ఓకే, సో ఐ కెన్ సే బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ, రైట్. సో ఇది ఎక్స్ట్రా పాయింట్ మీకు అవసరం లేదు, బట్ స్టిల్ ఇక్కడ వరకు చాలు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇఫ్ యూనివర్సల్ సెట్లో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏలో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి, బీలో ఇవి ఉన్నాయి, దెన్ రిప్రజెంట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇన్ వెన్ డయాగ్రామ్. ఏ ఇంటర్సెక్షన్ బి వెన్ డయాగ్రామ్లో రాయాలి అంట. సో ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటో కనుక్కుందాము, ఈజీ అవుతుంది మనకి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ లేదు. 3 ఉంది, 3 ఇక్కడ కూడా ఉంది. 5 ఉంది, ఇక్కడ 5 ఇక్కడ కూడా ఉంది. 8 ఉంది, ఇక్కడ 8 లేదు. సో కామన్ ఎలిమెంట్స్ ఏంటి, ఓన్లీ 3 and 5 ఆర్ ద కామన్ ఎలిమెంట్స్. ఇప్పుడు దీన్ని మీరు వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తే, ఇంతకుముందు ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఇక్కడ యూనివర్సల్ సెట్లో రాశారు కదా 8, అక్కడ మనం డిస్కస్ చేస్తాం ఇంతకుముందు క్వశ్చన్లో. సో ఇక్కడ కూడా అలా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఇట్లా రాద్దాము, ఇది సెట్ ఏ, సెట్ బి. కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అవేంటి 3 5 ఇక్కడ కామన్ రీజన్లో వస్తుంది. 3 5 పోతే ఏలో ఏమేమి ఉన్నాయి, 2 8, 2 8. 3 5 పోతే బీలో ఏమేమి ఉన్నాయి, 0 7 10, 0 7 10. ఇప్పుడు యూనివర్సల్ సెట్లో ఇంకా చాలా ఉన్నాయి చూడండి, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ఎలా తెలుస్తుంది చూడండి. 2 ఉంది, 2 ఇక్కడ కూడా ఉంది, కట్ చేయండి. 3 ఉంది, 3 5 8. ఓకే, 0 కూడా ఉందండి ఇక్కడ చూడండి, 0 కూడా ఉంది. 3 ఆల్రెడీ రాసాం, 5 రాసాము, 7 ఉంది అండ్ 10 ఉంది. ఎందుకు కట్ చేస్తున్నా అంటే ఇక్కడ ఆల్రెడీ ఏలో బీలో ఉన్నాయి, మనం ఇక్కడ రాసేసాం. ఏం మిగిలాయో తెలియాలి కాబట్టి నేను సింపుల్గా ఇట్లా పెన్సిల్తో కట్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం మిగిలాయి, 1 మిగిలింది. 1 ఏలో లేదు, బీలో లేదు, కానీ యూనివర్సల్ సెట్లో ఉంది. సో ఎక్కడో ఇక్కడ రాసేయండి. 4 ఏలో లేదు, బీలో లేదు, కానీ యూనివర్సల్ సెట్లో ఉంది. సో ఇక్కడ రాయండి. 6 కూడా ఏలో లేదు, బీలో లేదు, కానీ యూనివర్సల్ సెట్లో ఉంది. 9 ఏలో లేదు, బీలో లేదు, యూనివర్సల్ సెట్లో ఉంది. సో అవుట్ ఆఫ్ ఏ అండ్ బి రాస్తారు మీ ఈ రెక్టాంగిల్ లోపు. సో దిస్ ఈజ్ హౌ వి రిప్రజెంట్. క్లియర్ కదా ఇక్కడ వరకు. సో నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ చేద్దాము. సో కానీ ప్రతి క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఈచ్ క్వశ్చన్ ఇస్ అ డిఫరెంట్ మోడల్ అండ్ ఇట్స్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. సో ఓకే, హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు n న్యాచురల్ నెంబర్స్ అండ్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ 10, అంటే ఏ అనే సెట్ని ఎలా రాయొచ్చు, ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 న్యాచురల్ నెంబర్స్ కాబట్టి స్టార్ట్స్ విత్ 1 అండ్ లెస్ దెన్ 10 అంటే 9 వరకు రాస్తాం కదా. సో ఆల్రెడీ ఇంతకు ముందు కూడా రాసిందే, సో వితౌట్ మచ్ వేస్టింగ్ ఆఫ్ టైం రాసేసాను. బి ఎలా రాస్తారు మరి, ఎక్స్ సజెట్ ఎక్స్ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. ఎక్స్ ఏం అవ్వాలంటే ప్రైమ్ నెంబర్ అవ్వాలి, లెస్ దెన్ 10 అవ్వాలి. ప్రైమ్ నెంబర్స్ ఆర్ 2 3 5 7 11, కానీ 11 గ్రేటర్ దెన్ 10 కదా. సో లెస్ దెన్ 10 అంటే మీరు ఇక్కడికే ఆపేస్తారు. అర్థమైందా? సో ఏ ఇది, బి ఇది. నౌ యూ హ్యావ్ టు షో దట్ ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఫస్ట్ అసలు ఏ మైనస్ బి అంటే ఏంటో చూద్దాం. ఏ ఈజ్ 1 2 3 4 5 6 7 8 9 మైనస్ బి ఈజ్ 2 3 5 7. ఏ మైనస్ బి అంటే ఫ్రమ్ ఏ యూ హ్యావ్ టు రిమూవ్ బి. ఏలో బిలో కామన్ ఎలిమెంట్స్ ఏంటి చూడండి, 2 3 5 7 ఆర్ కామన్, అవునా. సో ఈ ఏలోంచి బి తీసేయాలంటే ఈ కామన్ ఎలిమెంట్స్ తీసేయాలి. తీసేస్తే ఏమొస్తుంది, 1 4 6 8 9 ఇవి కామన్ కదా. అంటే ఏలోంచి ఈ కామన్ ఎలిమెంట్స్ తీసేస్తే వచ్చింది ఇవి. ఓకే, సో ఏ మైనస్ బి అంటే ఇది వస్తుంది. ఇప్పుడు బి మైనస్ ఏ ఏమొస్తుంది మరి చూడండి. బి అంటే 2 3 5 7 బి.
ఇందులోంచి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి అంట, ఏని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏ అంటే 1 2 3 4 5 6 7 8 9 దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే కామన్ ఎలిమెంట్స్ తీసేయాలి. ఇక్కడ చూడండి 2 3 5 7 అన్నీ కూడా కామన్ ఎలిమెంట్సే కదా. సో తీసేస్తే బీలో ఇంకేం మిగిలింది, b minus a means from b you have to remove a. So from b if I am removing the common elements of a, b and a, what do you have? You have nothing in b. అంటే ఇది empty set వస్తుంది ఆర్ null set వస్తుంది. ఇప్పుడు దీనికి వెన్ డయాగ్రామ్ గీస్తే మీరు a మైనస్ బీకి గీస్తే చూడండి b ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ a, అవునా? ఎందుకంటే చూడండి 2 3 5 7 మొత్తం ఏలో ఉన్నాయి. సో ఇది b అనుకుంటే ఏ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అవునా? దిస్ ఇస్ సెట్ బి, దిస్ ఇస్ సెట్ ఏ, దిస్ ఇస్ యూనివర్సల్ సెట్. బీలో ఏమేమి ఉన్నాయి, 2 3 5 7, 2 3 5 అండ్ 7. ఈ 2 3 5 7 ఏలో తీసేయండి, 2 3 5 7 తీసేస్తే ఇంకేం మిగిలింది, 1 4. ఇక్కడ రాయండి 1 4 6 ఉంది, ఇంకా ఇంకేముంది 8 9. సో ఇట్లా రిప్రజెంట్ చేస్తాం కదా. ఇప్పుడు ఏ మైనస్ బి అంటే ఏమొచ్చింది, ఏలోంచి బి తీసేయాలి. ఈ ఏలోంచి ఈ బి తీసేస్తే ఈ మిగిలిన పార్ట్, ఓకే, ఈ మిగిలిన పోర్షన్ ఏంటి, ఏ మైనస్ బి కదా. సో అంతా ఒకటే ప్యాటర్న్లో డ్రా చేయండి. సో ఇలా వచ్చింది అనుకోండి, రైట్. సో దిస్ ఇస్ ఏ మైనస్ బి. అదే బి మైనస్ ఏ చేయాలంటే ఏమొస్తుంది, ఎందుకు ఇది గీస్తున్నాం, ఆల్రెడీ ఇక్కడ డైరెక్ట్గా తెలిసిపోయింది కదా. అంటే యూజింగ్ వెన్ డయాగ్రామ్ చేయమన్నారు కాబట్టి అది కంపల్సరీ గీయాల్సిందే మీరు. సో బి మైనస్ ఏ, బి సేమ్ అండి. సో ఇవన్నీ రాయండి, ఈ ఎలిమెంట్స్ అన్నీ రాస్తారు, 1 9 8 6 4. ఇది బి, ఇది ఏ. బి మైనస్ ఏ అంటే అక్కడ ఏం లేదు, బీలోంచి ఏ తీసేయడానికి ఏం లేదు, బిఏ ఏలో పార్ట్, అవునా? బిఏ ఏలో పార్ట్. సో బీలోంచి ఏని తీసేయడానికి ఏం లేదు, అక్కడ సబ్ట్రాక్ట్ చేయడానికి ఏం లేదు, అవునా? సో ఇక్కడ మనం నల్ సెట్ వస్తుంది. సో ఇక్కడ మనం రిప్రజెంట్ చేయడానికి ఏం లేదు. నల్ సెట్ అంటే ఇట్స్ నల్ అండ్ వాయిడ్, ఏం లేదు అక్కడ, ఓకే. దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారంటే, ఇప్పుడు సపోజ్ మీరు బేబీ, ఓకే, మీ ఇది ఏ అనేది పేరెంట్, బి అనేది బేబీ. బేబీ పేరెంట్కి ఏమి ఇస్తుంది, ఒకవేళ పేరెంట్కి బేబీకి కామన్ ఉన్నాయి అన్ని తీసేస్తే బేబీ దగ్గర ఏం మిగులుతుంది, ఏం మిగలదు, ఓకే. దట్ ఈస్ వాట్ ఈస్ బి మైనస్ ఏ, ఓకే. పేరెంట్ ఇచ్చేది పేరెంటే బేబీకి ఇస్తుంది. సో ఈ కామన్గా పేరెంట్ ఇచ్చేది తీసేస్తే బేబీ దగ్గర ఏమి ఉండదు. అదే బేబీది పేరెంట్ది కామన్ తీస్తే పేరెంట్ దగ్గర కొంచెం అయితే మిగులుతుంది, ఓకే. సో లేదా కొంచెం ఎక్స్పీరియన్స్ అనుకోండి, బేబీ థాట్స్కి పేరెంట్ థాట్స్కి, రైట్. సో ఇది ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. సో సమ్టైమ్స్ మీకు ఇట్లా నల్ సెట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, ఓకే. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్ దిస్ ఇస్. అండ్ ఈ వెన్ డయాగ్రామ్ గీయాలి, సో ప్లేస్ లేదు కాబట్టి ఎరేజ్ చేస్తున్నా. నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్, A such that A contains elements such that x belongs to n and x is a factor of 30. So 30 factors అంటే 1 into 30, 2 15s, 3 10s, 4 పోతుందా, పోదు, 5 6, అవునా, అండ్ 10 3s వచ్చేసింది. సో ఏ అని ఎట్లా రాయొచ్చు, ఏ ఈజ్ అ ఫ్యాక్టర్, ఓకే, ఇట్స్ అ న్యాచురల్ నెంబర్ అండ్ ఇట్స్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 30. 30 ఫ్యాక్టర్స్ 1 2 3 5 6 10 10, 1 2 3 5 6 10 15 30. నెక్స్ట్ బి ఎలా ఉంటుంది మరి, బి ఆల్సో కంటైన్స్ న్యాచురల్ నెంబర్స్ అండ్ కంటైన్స్ న్యాచురల్ నెంబర్స్, ఎక్స్ ఇస్ న్యాచురల్ నెంబర్ అండ్ ఎక్స్ షుడ్ బి ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 30. ఇవన్నీ 30కి ఫ్యాక్టర్సే, కానీ వీ వాంట్ ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 30. సో ఇందులో ఈ ఫ్యాక్టర్స్లోంచి ప్రైమ్ ఫ్యాక్టర్ కావాలి. వాట్ ఆర్ ప్రైమ్ నెంబర్స్, 2 3 5 ఆర్ ప్రైమ్ నెంబర్స్, ఈ మిగతా అన్ని కాంపోజిట్ నెంబర్స్ కదా. సో దీస్ ఆర్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ హూమ్ 30. అర్థమైందా, ఏంటి అవి, 2 3 5. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 అంటే అన్నీ వస్తాయి, ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్సే వస్తాయి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 30లోంచి ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఏ యూనియన్ బి, డ్రా వెన్ డయాగ్రామ్ అంట. సో డైరెక్ట్ వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దామా మరి. సో ఇది యూనివర్సల్ సెట్, ఇది ఏ, ఇది బి, ఓకే, ఇది ఏ, ఇది బి. ఒక్కసారి చూడండి, ఏలో ఏమేమి ఉన్నాయి, 2 3 5, బిలో కూడా 2 3 5 ఉన్నాయి. ఏ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్, బి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏ కదా, బిలో 2 3 5 ఉన్నాయి, ఏలో కూడా 2 3 5 ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు మీరు, ఇవన్నీ ఏలో ఎలిమెంట్స్, ఇవి బిలో ఎలిమెంట్స్. అంటే బి అనేది ఏలో పార్ట్గానే ఉంది కదా. సో ఇలా గీయలేము, ఎందుకంటే బికి సపరేట్గా ఎలిమెంట్స్ ఏమి ఉండవు, బి ఏలో పార్టే. సో ఇది కాదు,
ఎలా ఉంటుంది రిప్రజెంటేషన్? సో బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ అని అర్థం, అవునా? బి ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏ అంటే సబ్సెట్ ఆఫ్ ఏ. సో ఇది బి అంటే బిలో ఏమేమి ఉన్నాయి? 2, 3, 5. ఏ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇప్పుడు ఓకే, ప్రాపర్ ఓవల్ గీయండి. సో 2, 3, 5 ఈ కామన్ ఎలిమెంట్స్ తీసేస్తే ఏలో ఇంకేమున్నాయి? 1, 6, 10, 15, 30. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూనియన్ బి కావాలి కదా. ఏ యూనియన్ బి అంటే ఎలా వస్తుంది మళ్ళీ? ఇవన్నీ కలిపితే కదా ఏ యూనియన్ బి, అవునా? ఏ యూనియన్ బి ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ ఏ, అవునా? బికాస్ బి ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఏ, ఇది బి కదా, బి ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఏ కాబట్టి ఏ యూనియన్ బి అంటే మొత్తం ఏనే. అర్థమైందా? బీని టుగెదర్ తీసుకున్నా కూడా బి ఏలోనే పార్ట్ కాబట్టి మొత్తం ఏనే వస్తుంది. దిస్ ఇస్ ఏ యూనియన్ బి. క్లియర్? సో ఇంకొక 2 క్వశ్చన్స్ చేద్దాం అండ్ వి షల్ ఎండ్ ద సెషన్. సో చూడండి, ఇవి షార్ట్ ఆన్సర్స్. బి ఈజ్ అ సెట్ ఆఫ్ ఆల్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ హ్యావింగ్ 30 days. బి ఏంటంటే ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ఆల్ ద మంత్స్. బిలో ఏమేమి ఉంటాయి? మంత్స్ ఉంటాయి. ఎలాంటి మంత్స్ ఉంటాయి? 30 days ఉన్న మంత్స్ ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఇన్ ఏ ఇయర్. ఒక ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి నాన్న? 12 months ఉంటాయి, జాన్, ఫెబ్ ఇవన్నీ. సో అందులోంచి 30 days ఉన్న మంత్స్ని తీసుకోవాలి. అంటే జనవరిలో 31 ఉంటాయి, సో అది తీసుకోడు. ఫెబ్రవరిలో 28 ఉంటాయి, అది తీసుకోవాలి. అది తీసుకోకుండా ఓన్లీ 30 days ఉన్న మంత్స్ మాత్రం రాస్తే అదేం సెట్ అవుతుంది? బి అనే సెట్ అవుతుంది. దేనికి ఉంటాయి 30 months? జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్. సో ఏప్రిల్లో ఏంటంటే 30 days ఉంటాయి. ఓకే, మే, జూన్, జూలై, ఆగస్ట్ 31 ఉంటాయి. మళ్ళీ ఇంకేంటి? సెప్టెంబర్లో 30 ఉంటాయి, అక్టోబర్ 31, నవంబర్లో 30 ఉంటాయి, మళ్ళీ డిసెంబర్లో 31. సో ఏంటేంటి ఉన్నాయి? 30 days ఉన్నాయి. ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్, ఓన్లీ 4 monthsలో మీకు ఎన్ని డేస్ ఉంటాయి? 30 days ఉంటాయి. ఓకే, ఏప్రిల్, మేలో 31 కదా, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్. క్లియర్? సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్. ఫైనైట్, ఇన్ఫైనైట్ సెట్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. ఫైనైట్ సెట్ అంటే ఏంటి? ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటి? ఫైనైట్ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ లిమిటెడ్ ఉంటే ఫైనైట్ సెట్, అన్లిమిటెడ్ ఉంటే ఇన్ఫైనైట్ సెట్, అవునా? సో ఎగ్జాంపుల్స్ చెప్పండి, ఏదైనా రాయొచ్చు, మీ ఇష్టం. సో 1, 2, 3 క్లోజ్ చేశారు అంటే ఫైనైట్ సెట్. ఇంకోటి సపోజ్ బి అని తీసుకోండి, 1, 2, 3 సో ఆన్ అని పెట్టారంటే ఇది ఇన్ఫైనైట్, మార్క్స్ వచ్చేస్తాయి మీకు. ఓకే, సో ఆన్ అని పెడితే ఇన్ఫైనైట్, ఇట్లా ఉంటే ఫైనైట్. ఫైనైట్ సెట్కి కార్డినల్ నెంబర్ రాయగలుగుతాం, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చెప్పగలుగుతాం, దీనికి చెప్పలేం. నెక్స్ట్ చూడండి, లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ XYZ. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. సో ఎన్ని సబ్సెట్స్ వస్తాయి? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, 2 power n సబ్సెట్స్ వస్తాయి. n అంటే ఏంటి? కార్డినల్ నెంబర్. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 elements. సో కార్డినల్ నెంబర్ 3 కాబట్టి 2 cube అంటే 8 సబ్సెట్స్ రావాలి. రాద్దామా మరి? ఫస్ట్ సింగిల్టన్ రాస్తారు, అంటే సింగిల్ సెట్ ఎలిమెంట్ రాస్తారు, X, Y, Z. సో 3 సబ్సెట్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ Xతో Y రాస్తారు, Xతో Z కూడా రాయొచ్చు కదా. చూడండి, Xతో Y, Xతో Z. నెక్స్ట్ Yతో Z కూడా రాయొచ్చు. 6 అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ టోటల్ సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దీంతో పాటు ఎంటీ సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో ఎన్నైనా 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 వచ్చేసినాయి కదా. సో దిస్ ఈస్ ద వే యూ రిప్రజెంట్ సబ్సెట్స్. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు సమ్టైమ్స్ ఎలా అడుగుతారంటే ద టాప్ 10 cricketers ఆఫ్ ఇండియా, టాప్ 10 cricketers ఆఫ్ వరల్డ్, ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ద వరల్డ్, ఇవన్నీ సెట్టా అని అడుగుతారు. ఇవేవి సెట్ కాదు. ఎందుకు అంటే ఒక సెట్కి ఒక కామన్ రూల్ లేదా ప్రాపర్టీ కరెక్ట్గా డిఫైన్ చేసి ఉండాలి. ఓకే, టాప్ 10 cricketers అంటే బ్యాట్స్మెన్ అవ్వచ్చు, బౌలర్ అవ్వచ్చు, మన స్టేట్ వార్డ్ అవ్వచ్చు. మీకు టాప్ 10 లిస్ట్ వేరే ఉండొచ్చు, నాకు టాప్ 10 లిస్ట్ వేరే ఉండొచ్చు. ఇద్దరికి కలిపి టాప్ 10 లిస్ట్ ఉండాలని లేదు, అవునా? సో ఇట్ క్యాన్ బి డిఫరెంట్. సో బేసింగ్ ఆన్ విచ్ ఆర్ వి సెలెక్టింగ్, అది డిఫరెంట్ ఉంటుంది. సో మీకు మీ ఫేవరెట్ యాక్టర్స్ ఉండొచ్చు, నాకు నా ఫేవరెట్ యాక్టర్స్ ఉండొచ్చు. సో హూ ఇస్ ద టాప్ యాక్టర్ ఆఫ్ ఇండియా అంటే చెప్పలేం. ఓకే, హూ ఆర్ ద టాప్ 5 యాక్టర్స్ ఆఫ్ ఇండియా చెప్పలేం. సో ఇట్లాంటివి అన్డిఫైన్డ్ ఉంటాయి, అంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని సెట్స్ అన్నాము. సెట్ అంటే ఎలా ఉండాలంటే అది ఎక్కడున్నా సేమే ఉండాలి, నీకైనా నాకైనా అవి సేమ్ ఉంటే వాటిని సెట్ అంటాం. సో ఇట్లా టాప్ యాక్టర్స్, బెస్ట్ ప్లేసెస్, బెస్ట్ పర్సన్స్, ఇట్లాంటి క్వశ్చన్ వచ్చి ఇది సెట్టా అంటే డెఫినెట్గా కాదు అని చెప్తారు. ఎందుకంటే నాకు బెస్ట్ పర్సన్ వేరే ఉండొచ్చు, మీకు వేరే ఉండొచ్చు. నాకు బెస్ట్ హాలిడే స్పాట్ వేరే ఉండొచ్చు, మీకు వేరే ఉండొచ్చు. సో బెస్ట్ హాలిడే స్పాట్స్ ఇన్ ఇండియా అనగానే అందరము ఒకటే చెప్పడానికి అవ్వదు. దట్ ఈస్ నాట్ ఏ సెట్. అర్థమైంది కదా. సో ఇక్కడతో వీ కంప్లీటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్
విత్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ కాన్సెప్ట్స్ వచ్చేసి ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నారు. సో దీనికి ప్రాక్టీస్ షీట్స్ నేను ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఇస్తాను. సో డూ ఫాలో మీ దేర్ యాజ్ వెల్ అండ్ డూ ప్రాక్టీస్ దిస్ and tomorrow let's meet with a new chapter. So all the very best, keep practicing, keep learning, and do subscribe the channel, like the video right now and share this to all your friends. Bye bye, take care.